Good afternoon, friends. Welcome back to our channel. Today is the last date for online self reporting. దోస్త్ ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఒకవేళ ఈ రోజు కనుక మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే రేపటి వరకు మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే మీ సీట్ అనేది హోల్డ్లో ఉంటుంది. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అందులో సీట్ వస్తే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఆ సీట్ ఉంటుంది. అందులో సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో సీట్ ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, అందరికీ ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. సో కొంతమంది ఏమో మాకు అసలు ఫస్ట్ పేజ్ సీట్ మొత్తానికి అవసరం లేదు, మేము హోల్లో కూడా పెట్టుకోము అనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సర్టెన్ అమౌంట్ ఏమో ఉంటుంది, పే చేసి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ పెట్టుకున్నారు కూడా కొంతమంది అట్లా. బట్ ఒకవేళ ఫస్ట్ పేజ్లో సీట్ హోల్లో పెట్టుకుందాం, సేఫ్ సైడ్ హోల్లో పెట్టుకొని సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం. ఎందుకంటే ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ కంటే మంచి కాలేజీలు సెకండ్ పేజ్లో పెట్టుకుంటే మేబీ సెకండ్ పేజ్లో వస్తాయేమో అని కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీరు దోస్తు వెబ్సైట్లో, సేమ్ దోస్తు వెబ్సైట్లోనే క్యాండిడేట్ లాగిన్ అయ్యి ఫస్ట్ పేజ్ సీట్ ఉంది కదా, అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అక్కడ ఉంటుంది ఆప్షన్. మీరు మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు లాగిన్ అయ్యి, లేదంటే మీ నియర్ బై మీ సేవ ఉంటే వెళ్ళిపోతే చేస్తే చేసుకోవచ్చు. అది మీ కాలేజీని బట్టి కొంతమందికి 500, కొంతమందికి 1000, కొంతమందికి 0 చూపిస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 0 చూపిస్తుంది, కొంతమందికి 500. అది కాలేజీని బట్టి, కోర్సుని బట్టి చేంజ్ అవుతుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి 0 ఉంటే నార్మల్గా సబ్మిట్ చేస్తే అయిపోతుంది. 500 చూపిస్తే 500 కట్టాలి, 1000 రూపాయలు చూపిస్తే 1000 రూపాయలు కట్టాలి. సో ఆ సర్టెన్ అమౌంట్ చూపిస్తే కట్టాలి. ఇక మొత్తం కోర్స్ ఫీజ్ 15,000, 20,000 చూపిస్తుంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు అంటే అది మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాబ్లము. ఆ దోస్తు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇష్యూ క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడిగితే అక్కడ అప్లోడ్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. సో ఇది అన్నట్టు దీనికి డిఫరెన్స్. అంతే, చెప్పేది ఏం లేదు. దోస్త్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఈరోజు. ఇప్పటికి కూడా ఎవరైనా సెల్ఫ్ రిపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే అది చేసుకుంటే మీ సీట్ హోల్డ్ ఉంటుంది, లేకపోతే హోల్డ్లో ఉండదు. టీసీ ఎప్పుడు సబ్మిట్ చేయొచ్చు అని అనుకుంటే మీకు దోస్త్ ఫస్ట్ పేజ్ ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ పేజ్ ఉంది, సెకండ్ పేజ్ ఉంది, థర్డ్ పేజ్ ఉంది. మొత్తం 3 పేజ్లు అయిపోయిన తర్వాత జూన్ 28 అనుకుంటా, జూన్ 28 ఈ మంత్ ఎండ్కి అప్పుడు లాస్ట్ డేట్ ఉంది. అంటే టీసీలు కాలేజీలు ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేసిన జిరాక్స్లు, అలాట్మెంట్ ఆర్డర్లు, ఒరిజినల్ టీసీ, రిమైనింగ్ అన్ని జిరాక్స్లు తీసుకెళ్ళి కాలేజీలో ఆఫ్లైన్లో టీసీ ఇచ్చి జాయిన్ కానీ లాస్ట్ డేటు జూన్ 28 ఉంది. ఆ లోపు ఎప్పుడైనా పోయి జాయిన్ కావచ్చు. ఫస్ట్ పేజ్ అయిపోతుంది, సెకండ్ పేజ్ అయిపోతుంది, థర్డ్ పేజ్ అయిపోతుంది. థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత జూన్ 24 టు జూన్ 28 లాస్ట్ ఉంది. ఆఫ్లైన్లో కాలేజీలో టీసీలు ఇచ్చి జాయిన్ కానీ అది లాస్ట్ డేటు. సో మీరు జస్ట్ ఇప్పుడు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ పేజ్ వాళ్ళు టీసీలు తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు. టీసీలు తర్వాత ఇచ్చి జాయిన్ కావచ్చు. 28 లాస్ట్ డేట్, జూన్ 28. ఆ లోపు ఎప్పుడైనా ఇచ్చి టీసీ జాయిన్ కావచ్చు. ఓకే, మీకు నచ్చిన కాలేజ్ అనుకుంటే అంతే. ఇక సెకండ్ పేజ్ ట్రై చేస్తా అనుకుంటే చేసుకోండి, దాని తర్వాత చూసుకోండి. సెకండ్ పేజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. బట్ ఫస్ట్ పేజ్లో మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది అనుకుంటే పోయి జాయిన్ గారి. ఒకవేళ నాకు ఇప్పుడు టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి తర్వాత జాయిన్ గారి. జూన్ 28 ఉంది ఆఫ్లైన్లో టీసీ ఇచ్చుడు. ఇప్పుడైతే జూన్ 6 ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని లాస్ట్ డేట్. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోరు. అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.